దక్షిణ భారతదేశం వరంగల్ కోటలోని ప్రేక్షకుల మందిరం కుష్ మహల్ సౌత్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నది. 13వ శతాబ్దానికి చెందిన వెనీషియన్ యాత్రికుడు మార్కోపోలో దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా వరంగల్ను వర్ణించాడు. ఇది 14వ శతాబ్దం ప్రారంభం వరకు ఈ ప్రాంతంలో ఆధిపత్యం వహించిన హిందూ కాకతీయ రాజుల రాజధాని, ఆధునిక పట్టణం. అంచున ఉన్న పురాతన కోట ఒకప్పుడు ఈ గొప్ప నగరం యొక్క అవశేషాలు. కాకతీయ రాణి రుద్రమదేవి కాలంలో నిర్మించబడిన దాని అద్భుతమైన 3 కేంద్రీకృత గోడలతో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. బయటి 2 వలయాలు బురద 2 వ్యాసం కలిగిన వృత్తాన్ని నిర్వచించాయి. లోపలి రింగు తయారు చేయబడింది. రాయితో కార్డినల్ పాయింట్ల వద్ద 4 భారీ గేట్వేలు ఉన్నాయి. దాని రేఖాగణిత కేంద్రంలో 4 అలంకరించబడిన తోరణాలు అనగా గేట్వేలు పవిత్ర ఆవరణను సూచిస్తాయి. ఒకప్పుడు ఇక్కడ ఉన్న గొప్ప శివాలయం మాత్రమే అవశేషాలు. తోరణాలు వాటి పరిమాణం మరియు అందం కోసం గొప్పవి. పశ్చిమాన కొంచెం దూరంలో కుష్ మహల్ ఉంది. ఇది 14వ శతాబ్దంలో ముస్లిం ఆక్రమణదారులచే నిర్మించబడిన ప్రేక్షకుల మందిరం. స్లిట్ విండోస్తో కూడిన భారీ కోణ గోడలు, పైకప్పు చాలా దెబ్బతిన్నప్పటికీ వాల్టెడ్ ఆర్చ్లతో ఎత్తైన లోపలి భాగాన్ని నిర్వచించబడ్డాయి. ఇది మాండూలోని హిండోలా మహల్ను పోలి ఉంటుంది. పరిసరాలు వరంగల్కు మారడానికి ముందు మొదటి కాకతీయ రాజధాని హనుమకొండ. వరంగల్ వాయవ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శివునికి అంకితం చేయబడిన అద్భుతమైన 1000 స్తంభాల ఆలయం మొదటి గొప్ప కాకతీయ రాజు రుద్రదేవ చేత 1163లో నిర్మించబడింది. ఈ బూడిద ఆకుపచ్చ బసాల్ట్ ఆలయం త్రికూట లేదా ట్రిపుల్ పుణ్యక్షేత్రంగా పిలువబడుతుంది. ఇది శివుడు, విష్ణువు మరియు సూర్యునికి అంకితం చేయబడిన త్రయం పుణ్యక్షేత్రాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు పైకప్పు లేని మండపానికి అద్భుతంగా మెరుగుపెట్టిన నంది ఎద్దుతో ప్లాట్ఫారంతో అనుసంధానించబడి ఉన్నాయి. నిలువు వరుసలు తీవ్రంగా కత్తిరించిన లాత్ ట్యూమ్డ్ షాఫ్ట్లను కలిగి ఉంటాయి. నటరాజ చిత్రంతో చెక్కబడిన సీలింగ్ ప్యానెల్ సెంట్రల్ బేను కవర్ చేస్తుంది. ఆలయం యొక్క ప్రశాంతమైన ఉద్యానవనాలు అనేక చిన్న లింగాల గుడి మరియు పురాతన బావిని కలిగి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.